ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కొన్ని వైరస్ డిసీజ్ వచ్చినా కూడా అవి బేబీస్కి వెళ్ళిపోయి ఆ వైరస్ డిసీజ్ నుంచి కూడా వినికిడి లోపం వచ్చే అవకాశం ఉందన్నమాట. సో సాధారణంగా ఇప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఫెసిలిటీ పెరగటం వలన పిల్లల్లో కూడా తక్కువ బరువు పుట్టినా వేరువేరు వ్యాధులతో పుట్టినా కూడా వినికిడి లోపాలు ఎక్కువయ్యి నంబర్ ఆఫ్ చిల్డ్రన్ విత్ హీరింగ్ లాస్ ఆటోమేటిక్గా పర్సెంటేజ్ పెరుగుతుందన్నమాట. రెండో కారణం చూసినట్టయితే ఈ 3-4 సంవత్సరాల పిల్లల్లో జలుబు చేసే అవకాశాలు పెరుగుతున్నాయండి. ఇప్పుడు మనం చూసినట్టయితే అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ప్రాపర్ వెంటిలేషన్ ఉండట్లేదు, ఎక్కువ మనం అపార్ట్మెంట్లో క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో ఉండటం వలన ప్రాపర్ వెంటిలేషన్ లేకుండా ప్రాపర్ సన్ ఎక్స్పోజర్ లేకపోవటం వలన, అలానే పిల్లలు ఎక్కువ ఆడుకోవట్లేదు. పిల్లలు టీవీలకు మొబైల్స్కు అటాచ్ అయిపోయి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయిందనమాట. సో ఈ విధంగా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వలన ఇమ్యూనిటీ తగ్గటం వలన సొసైటీలో కూడా అదర్వైజ్ బయట వైరల్ ఇన్ఫెక్షన్ రేటు పెరగటం వలన, పొల్యూషన్ రేటు పెరగటం వలన ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ముక్కు వెనక భాగంలో ఎడినాయిడ్, టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయండి. వీటి వల్ల ఆటైటిస్ మీడియా ప్రాబ్లం వచ్చేసి వీళ్ళు వినికిడి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. అలానే ఇప్పుడు మనం కొత్తగా చూసినట్టయితే ఈ మొబైల్ రావటం, లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ కావటం, కంటిన్యూస్ నాయిస్ ఎక్స్పోజర్ కూడా కావటం, వీటి వల్ల కూడా వినికిడి లోపాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. వీటితో పాటు మనకి పిల్లల్లో ఒక్కోసారి కంజెంటల్ ఎట్రేసియా ఆఫ్ ఇయర్ కెనాల్ అంటాం అన్నమాట. ఇలాంటి అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కూడా పిల్లల్లో వినికిడి తక్కువ వినిపిస్తుంది అన్నమాట. యూజువల్గా మనకేంది 6 months ఆ మధ్యలో 1 sentence వస్తుంటుంది, తర్వాత 1 year 2 years మధ్య 2-3 words సెంటెన్స్ వస్తుంది, 3 years దాటిన కానుంచి కంటిన్యూస్ సెంటెన్స్ మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. సో ఈ టైంలో కనుక మనం ఎక్స్పెషల్లీ కంజెంట్లీ హీరింగ్ లాస్ కానీ గ్రహించకపోయినట్టయితే వాళ్ళకి తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత స్పీచ్ని ఇంప్రూవ్ అవకాశం తక్కువ ఉంటుందండి. ఈవెన్ స్పీచ్ వచ్చినా కూడా ఆ స్పీచ్ చాలా ఎక్కువగా ఉండదు అనమాట, లిమిటెడ్గా ఉంటుంది. మనం అదే ఇనిషియల్ డేస్లో కనుక హీరింగ్ని రీహాబిలిటేట్ చేసి హీరింగ్ ఎయిడ్స్ ద్వారా కానీ వేరు ట్రీట్మెంట్స్ ద్వారా కానీ హీరింగ్ నార్మల్గా ఇచ్చినట్టయితే 2 సంవత్సరాల లోపల వాళ్ళకి హీరింగ్ మంచిగా ఉండి స్పీచ్ బాగా డెవలప్ అవుతుంది అనమాట. మూడోది ఏంటంటే ఇప్పుడు చూసినట్టయితే పిల్లలు 3 years 5 years 6 years ఈ నడిమధ్యలో ఉన్న వాళ్ళకి ఈ కోల్డ్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, పొల్యూషన్ రిలేటెడ్ ఎలర్జీ ప్రాబ్లమ్స్, వీటి వల్ల ఆటైటిస్ మీడియా ప్రాబ్లం వస్తుందండి. ఈ ఆటైటిస్ మీడియాని కనుక మనం పట్టించుకున్నట్టయితే ఆ హీరింగ్ లాస్ అంతే ఉండి పిల్లలు స్పీచ్ అది మాట్లాడలేకపోతారు. స్కూల్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. టీచర్స్ వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తుంటారు, ఈ అబ్బాయి సరిగ్గా చదవట్లేదు, ఈ అబ్బాయి అటెన్షన్ పే చేయట్లేదు. ఇలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఈ హీరింగ్ టెస్ట్ చేసుకొని ఆటైటిస్ మీడియా కానీ వేరే హీరింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ మనం రూల్ అవుట్ చేసుకోవాలండి. అలాగే పిల్లల్లో చూసినట్టయితే మీజిల్స్, మమ్స్ అలాంటివి వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి 1-sided హీరింగ్ లాస్ వస్తుంది అనమాట. ఈ 1-sided హీరింగ్ లాస్ ఉండి రెండో సైడ్ నార్మల్గా ఉన్నా కూడా పిల్లల్లో కొంచెం వినికిడి తక్కువ ఉండి వాళ్ళు కూడా మ్యాక్సిమం పర్ఫామ్ చేయలేకపోతారనమాట. సో ఏమాత్రం మనకు కొంచెం డౌట్ ఉన్నా వినికిడి ప్రాబ్లం, ఎక్స్పెషల్లీ జలుబు చేసే వాళ్ళలో కానీ లేదా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు అటెన్షన్ పే చేయకపోతున్నా కానీ లేదా వాళ్ళు ఏ కాడికి రిపీటెడ్గా అడుగుతున్నా, స్కూల్ పర్ఫార్మెన్స్ చేయకపోతున్నా, మెయిన్గా టీవీ దగ్గర పోయినప్పుడు ఎక్కువ లౌడ్ సౌండ్ పెడుతున్నా కూడా మనం అబ్జర్వ్ చేసి వాళ్ళకి హీరింగ్ టెస్టులు చేయటం మంచిదండి. ఈ కంజెంటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్టయితే వాళ్ళకు కొంత ఏజ్ దాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం 2-3 years కానుంచి హీరింగ్ ఎయిడ్స్ పెడతా, వాళ్ళని స్పీచ్ స్కూల్కి పంపిస్తా, లేదు వాళ్ళకి హీరింగ్ ఎయిడ్తో ఆల్మోస్ట్ నార్మల్ హీరింగ్ వచ్చినట్టయితే మనం నార్మల్ స్కూల్స్కే పంపిస్తా, వాళ్ళకి మంచిగా చదువు వచ్చేటట్టు చేసుకొని వాళ్ళని ఎఫిషియెంట్ పీపుల్గా తయారు చేయొచ్చండి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ ఉన్న పిల్లలు, చాలా ఎక్కువ హీరింగ్ లాస్ ఉన్న వాళ్ళు ఒక్కోసారి కనుక్కోవటం లేట్ అయిపోయి పేరెంట్స్ ఫెసిలిటీస్ లేక కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల కానీ ఒక్కొక్కసారి లేటుగా కనుక్కుంటుంటా అనమాట. 4, 5, 6 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా కష్టమైందండి ట్రీట్మెంట్ ఇవ్వటం. అలాంటప్పుడు ఏంటంటే ఎంతో కొంత ట్రీట్మెంట్ ఇచ్చి బేసిక్గా మనం పీపుల్ నెగ్లెక్ట్ చేయకుండా హీరింగ్ ఎయిడ్స్ పెట్టి వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ ప్లాస్టిసిటీ డెవలప్ అయ్యి స్పీచ్లోనే ప్రాబ్లమ్స్ వస్తాయండి. వాళ్ళకి వీలైనంత వాటికి అవసరమైతే లిప్ రీడింగ్ ద్వారా వాళ్ళ స్పీచ్ని ఇంప్రూవ్ చేయాలన్నమాట. యూజువల్గా మనం హీరింగ్ లాస్, సెన్సరీ హీరింగ్ లాస్ కానీ కంజెంటల్ హీరింగ్ లాస్ కానీ ఉన్నట్టయితే ఈ 1-2 years లోపల కనుక మనం కనుక్కొని దానికి అవసరమైనట్టు హీరింగ్ ఎయిడ్స్ కానీ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కానీ చేసి స్పీచ్ థెరపీ ఇస్తా, పేరెంట్స్ మంచిగా వాళ్ళతోటి టైం స్పెండ్ చేస్తా, వాళ్ళకి పాజిటివ్ మోటివేషన్లో కనుక కౌన్సిలింగ్ తీసుకుంటా ప్రాపర్ విధానంలో ట్రీట్మెంట్ తీసుకునేటట్టు నేర్చుకొని ఇవాళ మనకి ఇంటర్నెట్లోనే అవైలబుల్ ఉన్నాయండి. అలానే స్పీచ్ పెథాలజిస్టులు కూడా ఒకప్పుడు ఎక్కడో ఒకరు ఉండేవాళ్ళండి. ఇవాళ మనకి ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా 2-3 ఉన్నారు. వాళ్ళ గైడెన్స్ తీసుకొని మనం స్పీచ్ని ఇంప్రూవ్ చేసి పిల్లల్ని ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ వచ్చేటట్టు చేయొచ్చండి. వాళ్ళ స్పీచ్ పరంగా కానీ హీరింగ్ పరంగా కానీ, దానివల్ల వాళ్ళ ఎడ్యుకేషన్లో కానీ ఫ్యూచర్లో వాళ్ళ వృత్తిలో కానీ వాళ్ళు చాలా ముందుకు వెళ్ళగలుగుతారు అనమాట. మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ నుంచి వచ్చి
వచ్చి హీరింగ్ లాస్ని మనం యూజువల్గా గ్రోమెట్స్ పెట్టి ఆ ఫ్లూయిడ్ తీసేసినట్టయితే హీరింగ్ ఇంప్రూవ్ అయిద్దండి. ఒకవేళ హోల్ ఉన్నట్టయితే దానికి మనం టెంపనోప్లాస్టీ చేసి హీరింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పేరెంట్స్ కొంచెం వీళ్ళతోటి టైం స్పెండ్ చేస్తారు. పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇంట్లో ఉన్న ఓల్డ్ పీపుల్, విలేజ్లో చూసినట్టయితే ఓల్డ్ పీపుల్ వాళ్ళందరూ వీళ్ళతో టైం స్పెండ్ చేసి పిల్లల్ని కనుక ఒక స్టేజ్ తీసుకొచ్చారంటే ఆ స్పీచ్లో తర్వాత వాళ్ళంతటా వాళ్ళే క్యాచ్ అవుతారండి. ఇనిషియల్ డేస్లోనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పేరెంట్స్కి, పిల్లలకి ఈ స్పీచ్ థెరపీలో. ఒకసారి వాళ్ళు ఆ స్టేజ్ని క్రాస్ అయ్యి కంఫర్ట్ జోన్కి వచ్చారంటే ఈ స్పీచ్ థెరపీలో ఆటోమేటిక్గా పిల్లలు నార్మల్ లైఫ్కి అలవాటు పడిపోతారండి.